అసలు డొనాల్డ్ ట్రంప్ కు భారతదేశం నుండి ఏమి కావాలి? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఆయనకు మనతో ఒక ట్రేడ్ డీల్ కావాలా, లేక నోబెల్ శాంతి బహుమతి కోసం మన మద్దతు కావాలా? ట్రంప్ మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన పంపే సంకేతాలు అంత గందరగోళంగా ఉన్నాయి. ఒకవైపు ప్రధాని మోదీతో నాకు గొప్ప స్నేహం ఉంది, ఆయనంటే నాకు చాలా ప్రేమ గౌరవం అంటారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ కూడా చాలా మంచివాళ్లు, గొప్ప యోధులు అంటూ వాళ్లను పొగుడుతారు. ఇక్కడితో అయిపోలేదు, ఆయన చెప్పే అబద్ధాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఈ వాదనను భారత ప్రభుత్వం ఎన్నోసార్లు ఖండించింది. అలాంటి సంభాషణే జరగలేదని స్పష్టం చేసింది. అయినా సరే ట్రంప్ మాత్రం అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. మరోవైపు ఆయన మన ప్రధాని మోదీని ఎలా వర్ణిస్తారో తెలుసా? మోదీ చూడటానికి చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తారు, కానీ ఆయన ఒక కిల్లర్, చాలా కఠినమైన వ్యక్తి అంటారు. ఒకవైపు పొగుడుతున్నట్టే పొగిడి మరోవైపు తిడుతున్నాడా అన్నట్టు మాట్లాడడం ఆయన స్టైల్. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? దీనికి 2 కారణాలుండవచ్చు. ఒకటి, భవిష్యత్తులో పోటీదారుడుగా చూడటం. అమెరికాకు భవిష్యత్తులో చైనా లాగే భారతదేశం కూడా ఒక బలమైన వ్యూహాత్మక పోటీదారుడుగా మారుతుందని ట్రంప్ భావిస్తున్నారా? అందుకే మనల్ని ఒత్తిడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? లేదా తన మిత్రపక్షాలన్నీ తన చెప్పు చేతల్లో ఉండాలని ట్రంప్ కోరుకుంటారు? ఆయన చెప్పినట్టు వినాలి, ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. జపాన్, యూరప్ దేశాలు ఆయన ఒత్తిడికి తలొగ్గి ట్రేడ్ డీల్స్ లో ఆయనకు అనుకూలంగా మారాయి. కానీ భారతదేశం మాత్రం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్ట్రాటజిక్ అటానమీ విధానంతో ఎవరికీ తలవంచకుండా అమెరికా, రష్యా, చైనా అందరితోనూ తన జాతీయ ప్రయోజనాల ప్రకారమే సంబంధాలు కొనసాగిస్తోంది. ట్రంప్ ఆడే ఈ మైండ్ గేమ్ కు భారతదేశం లొంగడం లేదు. అందుకే ట్రంప్ కు మనపై కాస్త కోపంగా ఉంది. ఆయనకు కావాల్సింది ఒక్కటే, విధేయత. కానీ భారతదేశం దానికి సిద్ధంగా లేదు. ట్రంప్ యొక్క ఈ ద్వంద్వ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానంతో ముందుకు వెళ్లటం సరైనదేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.